హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. మన యూట్యూబ్ బెగ్గర్ మాయిసేన మహాసేన రాజేష్ నిన్న వైసీపీ సోషల్ మీడియాని ఉద్దేశిస్తూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో చేస్తా కోడెల శివప్రసాద్ గారు, అలాగే ఆ తెనాలిలో ఎలక్షన్స్ ముందు చనిపోయినటువంటి గీతాంజలి అనే అమ్మాయి, ఇట్లా రకరకాలుగా అందరినీ పెట్టి ఓ వీడియో మాట్లాడతా తలా తోక లేని ఒక స్టోరీని చక్కగా అల్లుకొచ్చాడు. ఎలా అంటే తెంగరోడు తిరణాలకి వెళ్తే ఎక్కాదేగా అన్నట్టు ఆ వీడియో ఉందన్నమాట. ఒక అరగంట సేపు మాట్లాడేట్లే, ఏదో మాట్లాడాలి అని చెప్పి. అయితే ఆ స్టోరీలో ఆ దిక్కుమాలిన లాజిక్లో ఏం చెప్పాలనుకున్నాడంటే, ఈ యూట్యూబర్ బెగ్గర్ గడిది ఒక కేసు అయిందిగా రీసెంట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మల్కీపురంలో ఒక కేసు అయింది. ఒక గతంలో ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి ఒక మహిళని ఫోటోలు మార్ఫింగ్ చేసి బాగా విపరీతంగా చాలా దారుణంగా మనం కూడా నిన్న వీడియోలో చూపించా, కావాలంటే చూడండి, నిన్న వీడియోలో ఉంటుంది అది. ఆ అమ్మాయి కేసు విషయం గురించి మాట్లాడతా నా ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ఏమని తీసుకొచ్చాడంటే, నేను వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తినని, సజ్జల భార్గవరెడ్డి టీం అని, సజ్జల భార్గవరెడ్డిని నాతో చేపిస్తున్నాడని. ఆ వీడియోకి మనం ఒక థంబ్నెయిల్ పెట్టాం, ఏంటంటే చంద్రబాబు గారు దగ్గరుండి ఈయన అరెస్ట్ చేయించారని. దానికి కారణం ఏంటి? చంద్రబాబు గారు ఏ పార్టీ అయినా ఎవడైనా సరే వదిలిపెట్టొద్దు అని చెప్పారు. అంటే చంద్రబాబు గారే కదండి చేయించినట్లు, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి చేయించినట్లా, లేదా పాకిస్తాన్ ప్రెసిడెంటా? చంద్రబాబు గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే కదా పోలీసు వారు వాడు చేసిన తప్పని ఎఫ్ఐఆర్ కట్టింది. చంద్రబాబు గారినే కదా పొగడాల్సిన, సీఎం చంద్రబాబు గారే కదా. థ్యాంక్స్ చెప్తే ఆయనకే కదా థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే హోంమంత్రి గారు కాదు కదా ఆ ఆర్డర్స్ ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, లేదా అక్కడ ఎమ్మెల్యే లేకపోతే ఇంకొకరా కాదు కదా. డైరెక్ట్ సీఎం గారు ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని నేను అదే విషయం చెప్పా. ఎఫ్ఐఆర్ నమోదైంది, చంద్రబాబు గారు మాట నిలబెట్టుకున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి చంద్రబాబు గారు అని చెప్పేసి అన్నాను. ఈ పనికి మాలిన నన్ను తీసుకెళ్ళి వైసీపీకి అంటాడేంటి? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ఉందా, వైసీపీ గవర్నమెంట్ ఉందా? 2 రోజుల క్రితమే ఈ ఫోటో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన 30 కేసులకి ఇప్పటికీ నేను బాధపడుతున్నాను అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఆడూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసి, ఎస్ఐ గారు సిఐ గారు మీరు ఎఫ్ఐఆర్ తీసుకుంటారా, ఎఫ్ఐఆర్ చేస్తారా చేరే ఈ కంప్లైంట్ అని చెప్పి ఆయన వెళ్ళాడా? చంద్రబాబు గారు వచ్చి ఇప్పుడు కేసు పెట్టేశారు అంటున్నారు, చంద్రబాబు గారికే తెలియదు అని చెప్పి అంటున్నాడు కదా. అవును, ఆయన తెలియదు, కానీ ఒక సీఎం చంద్రబాబు గారు ఒక ఆర్డర్ ఇస్తే అది తూచ తప్పకుండా చేయాలి అధికారులు. అదే రకంగా చేశారు. చంద్రబాబు గారు కదా చేపించింది అది, అదే మాట అన్నాం. గతంలో 30 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఎఫ్ఐఆర్లో చేపించాడు అని చెప్పి ఈ యూట్యూబ్ బెగ్గర్ ఎలా అయితే అంటున్నాడో, ఆ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు ఆయనకే వర్తించినప్పుడు ఇది కూడా చంద్రబాబు గారే చేసినట్లు అవుతుంది. అదే ఉద్దేశంతో నేను పెట్టాను. తప్పుడు ప్రచారం చేస్తానంటే నన్ను వైసీపీ అంటాడేంటి పనికిమాలిన వెధవా? నేను అసలు వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏ ఒక్కరితో కూడా నేను కలిసి ఏ రాజకీయ కార్యక్రమాల్లో కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ, అయితే ఈ సోషల్ మీడియా కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా నేను ఉండటం కానీ, వెళ్ళటం కానీ, ఆఫ్ రికార్డు కానీ, ఆన్ రికార్డు కానీ ఎవరైనా చూపించవచ్చు. వైసీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, అది కూడా స్పెసిఫిక్గా ఎస్సీలు, నా కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు మాత్రం నాకు పరిచయం. అలాగే టీడీపీలో కూడా, ఇప్పుడున్న టీడీపీలో కూడా ఎస్సీలు, అలాగే నాది ఒకటే కాదు, మాదిగా ఎస్సీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన కూడా నాతో మాట్లాడతారు, రెగ్యులర్గా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. టీడీపీ ఏంటి, వైసీపీ ఏంటి, జనసేన ఏంటి, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు, ఆంధ్రాకు చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా, వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను, నాతో మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తారు, ఏదైనా విషయం కావాలంటే, ఇలాంటి బెగ్గరగడి గురించో లేకపోతే మిగతా ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాట్లాడుకుంటాం. నన్ను వైసీపీకి అంటగడతారేంటి? నేను ఎవడో తప్పు చేస్తే వాడి గురించి మాట్లాడతా, ఎవడో మంచి చేస్తే వాళ్ళని పొగుడుతా, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వీడికి నా పేరు చెప్పడానికే పనికి మళ్ళీ బెగ్గరగాడు. చంద్రబాబు గారికి తెలుసా, జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు గతంలో, ఇప్పుడు చంద్రబాబు గారు అట్ట పెట్టేస్తారు, ఆయనకి అసలు తెలియనే తెలియదు. నువ్వు చెప్పావు కదరా ఇప్పుడు వీడియోలో, చూస్తారులే ఆయన. నువ్వు ఒక స్టేట్మెంట్ ఇప్పించుకో నీకు చేతనైతే. టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి, మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అధికార ప్రతినిధిగా మహాసేన రాజేష్ ఇంకా కొనసాగుతున్నాడు పార్టీలో అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పించరా బెగ్గర్. ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ గడివి నువ్వు. ఆ యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా ఆండిని చిల్లరడుకుంటే కానీ నువ్వు బతకలేవు. మాకులాగా కష్టపడి సంపాదించుకుంటున్నారా నువ్వు? కనీసం ఆ 100 రోజులు ఉపాధి హామీ పథకానికైనా వెళ్తావేరా నువ్వు పని చేసుకొని బతకడానికి?
చిల్లర ఏరుకునేవాడివి నువ్వు. ప్రతి ఒక్కడిని ఏలైతే నిందిస్తావు, నువ్వేదో పెద్ద పతివ్రతలాగా. ఏదో సామెత ఉంది చూసారా, పతివ్రత పరమాన్నం వండితే తెల్లార్లు సల్లారదన్నట్టు వీడి మాటలు ఉంటాయి. వీడు శుద్ధ గింజ. వీడిందా ఆ వీడియోలో ఇంకో మాట అంటున్నాడు, ఒకసారి వినండి. ఎస్సీలను మళ్ళీ ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేసి తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతుందని అనిపిస్తుందండి నాకు. తెలుగుదేశం పార్టీని దళితులకు దూరం చేసే విధంగా కొద్దిమంది చాలా తెలివిగా, చాలా స్ట్రాటజికల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది రాజ్యాన్ని కూలదోసే ప్రయత్నం, రాజ్యద్రోహం కూడా. ఏంటి, టీడీపీ పార్టీకి దళితుల్ని దూరం చేసే కుట్ర అంట, రాజేష్ గడి మీద కేసు పెడితే. అరే అసలు నీ అనగమాలు ఎంతమంది ఉన్నారా దళితులు, నీకే దిక్కు లేదు. నువ్వు మొన్న కాకినాడలో ఏదో వర్గీకరణకు వ్యతిరేకంగా అని చెప్పేసి నువ్వు ఒక మీటింగ్ పెట్టావు. ఆలాల దగ్గర ఒక 50,000 రూపాయలు పోగేసి ఎంతమంది వచ్చారా? 170 మంది వచ్చారు ఆ మీటింగ్కి. వాళ్ళు కూడా టాపీ పని చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఇళ్ళు ఆ పనులు మానిపించేసి తీసుకొచ్చారు, జనాలు లేరని చెప్పి. ఇంకా అక్కడ పిలిచిన లోకల్లో సంఘాలు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10 మందిని తీసుకొస్తే వాళ్ళు 170 మంది అయ్యారు. నేను మాట్లాడి అక్కడికి వచ్చిన వాళ్ళతో, నువ్వు స్టేజ్ మీద నీతో పాటు కూర్చున్న వాళ్ళతో మాట్లాడా. ఎంతమంది వచ్చారంటే ఎంతమంది వచ్చారు, 170-200 మంది లోపు వచ్చారు. మనోడేం పెట్టాడు ఖర్చు, అంతా మా సొంత ఖర్చులే పెట్టుకున్నావు. అసలు నీ వెనక మళ్ళీ కమ్యూనిటీ లేదు. దళితుల్ని టీడీపీకి దూరం చేయడం ఏంటి? ఏ పార్టీకి ఎవరు ఉండాలో అది జనాలకి తెలుసు, ఎటువైపు ఉండాలో. నీలాంటి గొట్టంగాడు చెప్తే ఆ పార్టీకి, లేకపోతే ఇంకో గొట్టంగాడు చెప్తే ఈ పార్టీకి దూకే రకం కాదురా జనాలు. ముఖ్యంగా దళితులు 151 సీట్లు ఇచ్చిన ఇదే దళితులు అని చెప్పావు కదా నువ్వు జగన్మోహన్ రెడ్డికి. 11 కూర్చోబెట్లా. ఎవరు సరిగ్గా సక్రమైన పరిపాలన చేస్తే వాళ్ళకి ఓటు వేస్తారు, చేయకపోతే తీసి పక్కన పెడతారు. నీ మీద కేసు పెడితే దళితులు దూరం అవడం అంటారు. వచ్చేస్తున్నాయి కొంచెం కంట్రోల్ 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 కంట్రోల్. ఆడి మాటలు చూస్తే అలా ఉంటాయండి. టీడీపీ పార్టీలో ఈడొక్కడైనా ఎస్సీ లీడరు, లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యావత్ భారతదేశానికి ఈడొక్కడేనా దళితుల్లో లీడరు? ఇంకెవరు లేడా? దళిత అసలు ఇది పెద్ద కుట్రంట, రాజద్రోహం అంట. ఎరా నువ్వు 10వ తరగతి చదవటానికే లంపకులోకం, ఏదంటే లంపకులోవ, సామర్లకోట, ఉత్తర కంచి, ఇంకోటి ఏదో ఊరి పేరు ఉందిరా, 7-8 బళ్ళు చదవాల్సి వచ్చింది, ఊర్లు తిరగాల్సి వచ్చింది 10వ తరగతి చదవటాకే. ఒక పుస్తకం కూడా సరిగ్గా చదువుండవు. సారీ తప్పైపోయింది. నువ్వు చెప్తే ఏంటి దేశద్రోహమా? అసలు దేశద్రోహం ఎట్టయిద్దిరా అసలు? నీ మీద కేసు పెడితే, నీ మీద కేసు పెట్టారనే చెప్పారు, లేని కేసు గురించి ఏం చెప్పలేదు ఎవడో. నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది, అదేగా నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా అదే. కానీ అసలు ఎఫ్ఐఆర్ అవ్వకోకుండానే పలానా స్టేషన్లో నీ మీద ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి తప్పుడు ప్రచారం ఏం చేయట్లేదు కదా. అసలు చంద్రబాబు గారు, లోకేష్ గారు, లేకపోతే టీడీపీలో ఉండే ఒక నాయకులు ఈ వీడియో చూస్తే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నాది కాదు, యావత్తు దళిత సమాజం నుంచి, దళితుల నుంచి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇట్లాంటి ఎందుకండి పార్టీలో పెట్టుకుని పార్టీ పరువు తీసుకుంటున్నారు? మీరు వైసీపీ వాళ్ళని వేటాడుతుంటే, సోషల్ మీడియాలో తప్పుడుగా ప్రచారాలు చేసి మాట్లాడి ఎక్కువ తక్కువ మాట్లాడడం వేటాడుతుంటే, టీడీపీ మీద మాయని మచ్చలాగా వీడు ఒకటి తయారయ్యాడండి. ఇప్పుడు వీడిని తీసి సస్పెండ్ చేసేయండి, అసలు అనౌన్స్ చేయండి ఒకటే. మీకు అసలు ఉన్న దరిద్రం అంతా టీడీపీకి పట్టిన శనంతా పోద్ది. పార్టీ ఇంకా ఇంకా మంచి మంచి లీడర్లు ఉన్నారు ఎస్సీల్లో, వాళ్ళు వస్తారు. సగం దరిద్రం టీడీపీలో దళితులు అనేవాళ్ళు పోనీ పార్టీకి దూరంగా ఉంటున్నారని చెప్పి అని అంటే కనుక అది ఇట్లాంటి వాడి వల్లే. అందులో వీడే ప్రథముడు. ముందు ఈయన అర్జెంటుగా టీసీ ఇచ్చి పంపించండి వీడికి, టీడీపీ ఆఫీస్ నుంచి. టీసీ ఇస్తే మళ్ళీ ఇంకే పార్టీలో ఒక్కటి చేర్చుకోకూడదు, ఆ రకంగా టీసీ ఇవ్వాలి వీడికి. టీసీ అంటున్నానని చెప్పేంటి అనుకుంటున్నారా? ఆ 10th క్లాసేగా చదివింది, టీసీఏగా ఇచ్చేది. ఇందాక ఒక వీడియో చూసా, వీడు సోషాలజీ చదివాడు, సోషాలజీ. ఇంకో వీడియోలోనేమో నేను 10th చదివే, అంతకు మించి ఆడవలేదని చెప్పి ఒక వీడియో చెప్పాడు. ఇంకో చోటేమో నేను గ్రాడ్యుయేట్ అన్నాడు. ఏది కరెక్టో అర్థం కావట్లేదు. వీడి మీద కూడా 1 man కమిషన్ ఒకటి వేయలేము. వీడి చదువు ఏంటి, వీడి వ్యవహారం ఏంటి, వీడి కథ ఏంటని చెప్పి రాజద్రోహం అంట. వీడి మీద కేసు పెడితే ఈడో మహాత్మా గాంధీ మరి, ఈడి బఫూన్ వేషాలు. ఈడు అదేదో సినిమా సునీల్ ఒక డైలాగ్ ఉంటుందండి, మూసుకొని కూర్చోరా పూల చొక్కా అంటారు చూసారా, ఏదో సినిమాలో. వీడేసుకొని ఆ పూల చొక్కాలు వేసుకొని ఆ వీడియోలు చేయటానికి బేఫర్స్, బెగ్గర్, స్కానర్. యూట్యూబ్లో ఇంతమంది ఉన్నారు యూట్యూబర్స్, ఏ ఒక్కడైనా నా ఆత్మాభిమానం సమస్య ఇది, ఆత్మాభిమాన సమస్య. డబ్బులేయండి, ఆత్మాభిమానం సంకనాకపోతే ఎవడైనా డబ్బులైతే వస్తాయారా?
ఈడు తప్ప ఎవడైనా అడుక్కున్నాడు ఉన్నాడా? నాకు కారు లేదు డబ్బులు వేయండి, నాకు కెమెరా లేదు డబ్బులు వేయండి, డీజిల్కి డబ్బులు లేవు డబ్బులు ఏంటి? ఇలాంటి దళిత లీడర్ కావాలా టీడీపీకి? ఇలాగా పతివ్రత ఏడుపులు ఏడ్చేవాడు కావాలా టీడీపీకి? కోసి కోసి దానికి కుట్లేస్తారా జనాలు? రాజేష్, నువ్వు యూట్యూబర్వి, రాజకీయ నాయకుడు కాదు, అలాగే అంబేద్కరిస్ట్వి కాదు, జస్ట్ యు ఆర్ ఏ యూట్యూబర్. యూట్యూబ్లో వీడియోస్ చేసుకొని ఆ డబ్బులతో ఫ్యామిలీని గడుపుకునే ఒక్క పర్సన్వి. అది ఇంకొక స్టెప్ ఎక్కువ, కొంచెం సైకోయిజం పెరిగి నీలో, అంటే హెల్యూజిలేషన్ అనమాట. ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని నేనే ఉద్ధరించేసేది, ఈ రాజకీయాల్ని మొత్తం శాసించేది నేనేనని చెప్పి రాత్రులు నువ్వు కనే కళలు నిజం అనుకొని తెల్లారి నువ్వు మాట్లాడతావు. అందుమించి ఏం లేదు, మంచి డాక్టర్ని చూపించుకో, లేదంటే కనుక స్కానర్ పెట్టు, మా ఓడి ఇట్లాగా సజెస్ట్ చేశాడు డాక్టర్ని చూపించుకోమని చెప్పానంటే స్కానర్ పెట్టు, తలా 5 రూపాయలు 10 పైసలు వేస్తాము, ఆ డబ్బులతో డాక్టర్ని చూపించుకో, మంచి వైద్యం తీసుకో, హ్యాపీగా బతుకు, హాయిగా బతుకు, కడుపు నుండి అన్నం తిను. అంతేగాని దేశద్రోహం, రాజ్యద్రోహాలు, పార్టీలకి ఈ కులాన్ని దూరం చేసే కుట్రలు అని చెప్పేసి సజ్జల భార్గవ రెడ్డిని హీరోని చేస్తున్నావు ఎందుకురా పిచ్చి? దిక్కు దేవాన్ని లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. మళ్ళీ సజ్జల భార్గవ రెడ్డి కేసు పెట్టించాడు, బొంగు పెట్టించాడు, తక్కువ తోటకూర కట్ట అని చెప్పేసి వాళ్ళని హీరోలు చేస్తున్నావు. మీ పార్టీ వాళ్ళని డిఫేమ్ చేస్తా. మనకి మళ్ళీ మంచి డాక్టర్ని చూపించుకొని, వైద్యం చేయించుకొని, 3 పూట్ల 3 గోళీలు వేసుకొని హాయిగా పడుకో. బాయ్, ఉంటా, బాయ్.